ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం జయ శ్రీల కీర్తనానంద భక్తిపా శ్రీల ప్రభుపాదికి శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథం అంతక్రితం శ్లోకంలో జ్ఞాన వైరాగ్యము పొందిన భక్తులు నా పాదపద్మ ఆశ్రయించి నిరంతరం భక్తియుక్త సేవ చేస్తారు, అందువల్ల నా రాజ్యం చేరతారని భగవంతుడు చెప్తున్నాడు. ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం మనం. 44వ శ్లోకం. ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం నిహా శ్రేయసోదయ త్రివేణ భక్తి యోగేన మనోమయ్యార్పితం స్థిరం. కనుకనే భగవానునిపై మనస్సు సంలగ్నమైన వారు తీవ్రమగు భక్తియోగమున నెలకొందురు. జీవితపు చరమస్థితిని బడటకు అదియే ఏకైక సాధనము. మనసు సంలగ్నం చేసి తీవ్రమైన భక్తి చేస్తారు వాళ్ళు. ఆ భక్తి యోగము చేయటం వల్లే వాళ్ళు భగవంతుని చేరతారు. ఇదే నిజమైన మానవుని యొక్క చరమ స్థితి అని ఈ శ్లోకంలో భక్తి యోగం చేసి భగవంతుని చేరటమే మానవుని యొక్క లక్ష్యమని భగవంతుడు ఈ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం తెలియజేశారు. అందరూ కూడా భక్తి బాగా చేయండి, భగవంతుని చేరండి. హరే కృష్ణ. భగవంతుని ఇక్కడున్న భక్తులు, తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన భక్తులు భక్తియుక్త సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడున్న ఆధ్యాత్మిక శరీరమే ఉంటుంది. జై శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.